హైదరాబాద్ ఉప్పల్లో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగింది. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ కారు రోడ్డు కుంగిపోవడంతో గుంతలో పడింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. నిర్మాణంలో ఉన్న పిల్లర్ల గుంతలోకి మట్టి కూరుకుపోవడంతో రోడ్డు పక్కన భారీ గుంతలు ఏర్పడ్డాయి. మనం ఒక అప్డేట్ చూస్తున్నాం. హైదరాబాద్ ఉప్పల్లో భారీ వర్షానికి నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగింది. ఇదే అంశానికి సంబంధించి మన తాజా సమాచారాన్ని రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. ఏమైనా గత కొద్ది రోజుల నుంచి అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది. ఉప్పల్ నుంచి చెదరగట్ట నుంచి ఉప్పల్ వైపు జరుగుతున్న నిర్మాణంలో ఉప్పల్ దగ్గర పిల్లర్లు తీసి ఆ తర్వాత మట్టి నింపారు. కానీ ఆ మట్టి సరిగ్గా నింపకపోవడంతో నిన్న మొన్న కురిసిన భారీ వర్షాలకు అక్కడ పూర్తిగా రోడ్డు పక్కనే ఉన్న మట్టి అంతా కూడా కుంగిపోయి గుంతలు ఏర్పడ్డాయి. అందులో అక్కడ నుంచి వెళ్తున్న ఒక స్విఫ్ట్ కారు ఆ గుంతలో పడిపోవడం జరిగింది. అయితే స్థానికులు గతంలో కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా వాటిని సరైన రీతిలో పూడ్చలేదు. అక్కడ మట్టి ఏదైతే పూడ్చాల్సిన చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంకా రోడ్డు కుంగుతూనే ఉంది వర్షాలకి అని చెప్పేసి అక్కడ స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు మాత్రం సరిగా ఆ మట్టి వర్షానికి వచ్చిన వరదకి మట్టి కుంగిపోవడంతోనే గుంతలు ఏర్పడ్డాయి, వాటిని పూర్తి చేస్తాం. ఇంకా ఎక్కడెక్కడ మట్టి లూజ్ గా ఉందో అక్కడ కుంగుతుందో అని చెప్పేసి కూడా అక్కడ తీసుకున్న చర్యలపైన కూడా అధికారులతో మాట్లాడి ఇక మీద ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తామని కాంట్రాక్టర్ అధికారులకు చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మీదనైనా ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడతాయో రోడ్డు కుంగిపోతుంది అనేది కంప్లైంట్ చేశాం కాబట్టి వాటికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. వాహనదారులు అక్కడ నుంచి వెళ్తే ఇలాంటి ఘటనలు జరిగితే ఇప్పుడు చిన్న గుంత ఏర్పడింది కాబట్టి చిన్న ప్రమాదంతో తప్పింది. లేదంటే ఎక్కువగా రోడ్డు కుంగిపోయి ఉంటే కారు మొత్తం లోపలికి వెళ్లి కారులో ప్రయాణించే వాళ్ళు సడన్ గా ఆ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ అయినా కాంట్రాక్టర్ ఎక్కడైతే రోడ్డు కుంగుతుందని తెలుసుకున్న విషయాలు ఉన్నాయో అక్కడ ఈ పూడికలు పూర్తిగా మూసివేయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సురేష్.